ప్రియ సహోదరి, సహోదరులారా ప్రభువునందు మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుందంటే, యెహోవా మాట ఆలకించువాడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేయుదునని వారు నా మీద తిరుగుబాటు చేయుదురు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గని. మరి దేవుడు ఎంతో మరి బాధపడుతూ చెప్తున్నాడండి. ఈ రోజుని సృష్టిలో ప్రతీది కూడా దేవుని మాట వింటుందండి. అయితే ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని మాట వినట్లేదు. అందుకని దేవునికి బాధ కలిగి ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు. ఈ రోజుని మరి దేవుడు అంతగా బాధపడుతున్నాడు. ఇవాళ మన బిడ్డలు మన మాట వినకపోతే మనకి ఎంత బాధండి. మన బిడ్డలు మన చెప్పిన పని చేయకపోతే మనకి ఎంత బాధండి. మరి దేవుడు మన పట్ల ఆయన కార్యాన్ని నెరవేర్చాలని ఎంతో ఆశపడుతున్నాడండి. మరి ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని కాడి మోయటానికి సిద్ధంగా ఉందామా? మరి ఆయన్ని దుఃఖించే వారి కిందమా, సంతోషించే వారి కింద ఉందామా? ఒక్కసారి గమనించండి. ఒకవేళ దుఃఖించే వారి కింద ఉంటే మీ యొక్క జీవితాలు మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన్ని సంతోషపెట్టే బిడ్డగా ఒక తండ్రి తన కుమారుడు తండ్రిని సంతోషపెడతా తండ్రి ఎంతో ఆనందపడతాడండి. అలాగే దేవుడు కూడా మనం ఆయన్ని సంతోషపెట్టే వారి కింద ఉండాలి గానీ, దుఃఖపరిచే వారి కింద మనం ఉండకూడదండి. సరేనండి? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు వరకు నేను నిన్ను దుఃఖపెట్టానేమో ప్రభువా. ఇక మీదట నేను ఆ దుఃఖం పెట్టకోకుండా నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నీ అడుగుజాడల్లో నడుచుకునే భాగ్యాన్ని నాకు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.